ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ ఆహారమును మీకు అందించుటకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. జీవితం అంటే సంగీతం వంటిది. దానిని సరిగా శృతి చేస్తే అత్యంత మధురంగా ఉంటుంది. శృతి తప్పితే కర్ణ కఠోరంగా ఉంటుంది. జీవితాన్ని నీకు నచ్చినట్లుగా జీవిస్తే శృతి తప్పినట్లే. దానికి కొన్ని ఆధ్యాత్మిక సరిహద్దులు ఉండాలి. ఆ సరిహద్దులో నీవుంటే నీ జీవితంలో శృతి ఉన్నట్లే. ఎందుకంటే భూమి మీద నీవు జీవించిన జీవితమే నీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. మరణం తర్వాతే అసలైన జీవితం ఉంది. మరణం తర్వాత మరొక జీవితం ఉందని ఎవరు చూశారు అంటూ హృదయాన్ని కఠినము చేసుకునే ప్రయత్నం వద్దు. నీవు జన్మించక ముందు భూలోకం అంటూ ఒకటి ఉందని నీకు తెలియదు కదా. అట్లనే మరణం తర్వాత మరొక లోకంలో అడుగు పెడితేనే గాని నిత్య జీవం నిత్య మరణం ఉన్నాయని నీకు తెలియదు. నిత్య మరణంలోనికి అడుగు పెట్టాక నీవు చేయడానికంటూ ఏమీ ఉండదు, కేకలు అరుపులు తప్ప. అవును, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడి గురించినటువంటి ఉపమానము ఆయన చెప్పడం జరిగింది. ధనవంతుని యొక్క జీవన విధానం ఖరీదైన వస్త్రాలు, సమృద్ధి అయిన ఆహారం, విలాసవంతమైన జీవితం. ధనవంతుని మరణం తర్వాత గమ్యం పాతాళం. ధనవంతుడు పాతాళంలో యాతన అనుభవించడానికి కారణమేమిటి? భూమి మీద ఉన్నంత కాలం అతడు శరీరానుసారంగానే జీవించాడు. తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని అతడు అనుభవించడం జరిగింది. అందుచే అతని గమ్యం పాతాళం. అక్కడ సహాయం కొరకు ఎదురు చూచినా సహాయం చేసేవారు లేరు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6వ అధ్యాయము 7వ వచనం. ఒక్క నీటి చుక్క కోసం ఆరాటపడుతున్నాడు ధనవంతుడు. భూమి మీద ఉన్నప్పుడు జీవజల బొగ్గు అయిన దేవుని తలంపు ఆయనకు లేనే లేదు. నేనిచ్చి నీళ్లు త్రాగేవాడు మరెన్నడూ దప్పికొనడని యేసు గురించినటువంటి ప్రస్తావన అతనికి లేనే లేదు. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటయ్యా అంటే, నరకములో యాతన పడుచు దాహం తీర్చుకోవడానికి ఒక నీటి బొట్టు కోసం ఆరాటపడుచున్నాడు. ఆ ఒక్క నీటి బొట్టు దొరికినా అక్కడ ఉండేది జీవజలం కాబట్టి అతనికి దాహం తీరుతుంది. కానీ ఆ ఒక్క నీటి బొట్టును సైతం తన నాలుక మీద వేసేవారు ఎవరూ లేదు. కేకలు వేస్తున్నాడు. బహుశా అతడు భూమి మీద ప్రార్థించడానికి సిగ్గుపడ్డాడేమో. ఇప్పుడు పాతాళంలో సిగ్గు లేదు, అరుస్తూనే ఉన్నాడు. కానీ అతని అరుపులు అరణ్య రోదనే తప్ప ఫలితం శూన్యం. పాతాళం దద్దరిల్లిన గాని అతని కేకలు వినేవారు లేరు. పాతాళంలో ప్రశ్నలు అనేకం, కానీ ఒక్కదానికి కూడా సమాధానం ఉండదు. సమస్యలు అనేకం, కానీ ఒక్కదానికి కూడా పరిష్కారం ఉండదు. ఆయన నిత్యము ప్రార్థనే, కానీ ఆ ప్రార్థనను వినేవారుండరు. ప్రియ నేస్తమా, ప్రియ సహోదరుడా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇది స్వయంగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం. అక్కడ యాతన ఉంది, దాని నుండి నీవు నేను తప్పించబడాలి. బలముంది, ధనముంది, అందముంది, అంతా అయ్యాక చూద్దాంలే అంటూ నిర్లక్ష్యం చేశావంటే ఆ యాతన నుండి నీవు తప్పించుకోలేవు. ఇది ఊహలకే భయంకరంగా ఉంది కదూ. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యము చేస్తున్నావా? ధనవంతుడి వలె దేవుని యొక్క వాక్యమును ప్రక్కన పెట్టేస్తున్నావా? దేవుని సన్నిధికి రావడానికి సిగ్గుపడుచున్నావా? ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నావా? ధనవంతుడు నరకంలో ప్రార్థిస్తున్నాడు, కానీ అక్కడ జవాబు రావడం లేదు. ప్రియ సహోదరి, ప్రార్థించవలసినటువంటి స్థలము ఇదే. ఇప్పుడే ప్రార్థించు. నీ ప్రార్థన ఆయన సన్నిధికి తప్పకుండా చేరుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. ఆ ధనవంతుడు పాతాళంలో ఏం చేస్తున్నాడో ఇప్పుడు మనం భూమి మీద అదే చేయాలి.
ధనవంతుడు పాతాళంలో అంగలారుస్తున్నాడు. ధనవంతుడు పాతాళంలో దేవుని ప్రాధేయపడుతున్నాడు. అక్కడ ప్రార్థనకు ఆన్సర్ లేదు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, భూమి మీదే మనము ప్రార్థన చేయాలి. ధనవంతుడు పాతాళంలో చేస్తున్న విజ్ఞాపనలన్నీ ఇప్పుడు మనం భూమి మీద చేయాలి. ఆ రీతిగా ప్రభు యొక్క సమాధానాన్ని మనం పొందుకోగలం. తద్వారా ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలి. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మన యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినారు. నీకు వందనాలు. ఈ దినమంతా మాకు తోడుగుండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారి హృదయంలో ఈ యొక్క వాక్యము పనిచేయటకు సహాయం చేయండి. యేసయ్యా, నీ సన్నిధిని వారితో ఉంచండి తండ్రి. అలాగే బలహీనులుగా ఉండి హాస్పిటల్లో బాధపడుచున్న రోగులను మీరు ముట్టండి ప్రభువా. బలహీనులను, గర్భిణీ స్త్రీలను, చండ్రి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన శక్తిని మీరు దయచేయండి నాయన. అలాగే తండ్రి, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము కాబట్టి ప్రభువా, గర్భఫలము లేక బాధపడుచున్నారో వారికి మీరు గర్భఫలము దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అదే రీతిగా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలకు నీ కాపుదల దయచేయండి. వారికి నీ భద్రతను అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిగా ఈ దినమంతా నీ సన్నిధిని, నీ కృప మాకు దయచేసి మీరు మమ్మల్ని బలపరచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ప్రైజ్ ది లార్డ్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.